షిరిడి సాయి మహత్యం. కోట్లాది భక్తుల కొంగు బంగారం షిరిడి సాయిబాబా. ఆయన జన్మదినం సందర్భంగా ఊరువాడల్ని సాయి నామస్మరణతో మార్మోగుతున్నాయి. షిరిడి ఆలయాన్ని సాయి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వాడవాడల భజనలు, ప్రత్యేక పూజలు అంటూ సాయిని భక్తులు మనసారా పూజిస్తున్నారు. సాయిబాబా పుట్టుక గురించి ఇప్పటి వరకు ఎక్కడ ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే 1835 నుంచి 40 మధ్యలో జన్మించి ఉంటారని కొంతమంది భావిస్తారు. సెప్టెంబర్ 28న సాయిబాబా జన్మదినంగా భక్తులు వేడుకలు జరుపుకుంటారు. సబ్కా మాలిక్ ఏక్ హై అంటే అందరి ప్రభువు ఒక్కరే అని గొప్ప సిద్ధాంతం ప్రబోధించారు షిరిడి సాయిబాబా. ఎలాంటి నియమాలు అవసరం లేదు. నిర్మలమైన మనసుతో పూజించిన వారిని కరుణిస్తానని భక్తులకు చెప్పారు షిరిడి సాయి. ఆయన చెప్పిన సిద్ధాంతాలు నిర్మించుకుని తరిద్దాం. సాయిబాబాను గురువు, సాధువు, ఫకీరు అని పలు రకాలుగా పిలుచుకుంటారు భక్తులు. కులమతాలకు అతీతంగా అందరూ సమానులు అని ప్రబోధించారు సాయినాథుడు. అందుకే ఆయన్ను ముస్లింలు, హిందువులు పూజిస్తారు. మసీదులో నివసించిన సాయినాథుడు గుడిలో సమాధి అవడమే అందుకు నిదర్శనం. తాను దైవాన్ని కాదని కేవలం గురువుగా భావించాలని భక్తులకు వివరించారు సాయి. అంతేకాదు భగవంతుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, వినయ విధేయాలుగా ఎలా ఉండాలో తానే స్వయంగా ఆచరించి భక్తులకు మార్గనిర్దేశం చేశారు షిరిడి సాయి. నీటితో దీపాలు వెలిగించిన భక్తుల పాపకర్మలను తానే స్వయంగా కడిపారేసిన, భక్తుల కోర్కెలు తీర్చిన, తానెప్పుడు దైవమని చెప్పుకోలేదు సాయినాథుడు. తనకు దేవుడు అప్పగించిన కార్యాలని నిర్వహించడానికి వచ్చిన గురువుగా మాత్రమే వచ్చానని చెప్పేవారు. ఈ సృష్టిలో దైవానికి మించినది ఏదీ లేదని భక్తులకు ప్రబోధించారు సాయి. అయితే బాబా సద్గురువే కాదని, భగవంతుని స్వరూపమని, ఆయన లీలలు సాక్షాత్తు చూశామని ఆయనతో కలిసి జీవించిన వాళ్ళు విశ్వసిస్తారు. సాయిబాబా మహిమలు ఎన్నో ఉన్నాయని ఆయనతో కలిసి జీవించిన వాళ్ళు కొన్ని పుస్తకాల్లో ప్రస్తావించారు. దీర్ఘకాలిక రోగాలు నయం చేయడం, కంఠయోగ సాధనలు, భక్తుల మనసులో విషయాలు తెలుసుకోవడం వంటి మహిమలు తాము స్వయంగా చూసినట్లు వివరించారు. విభూతి ద్వారా బాబా కొన్ని వ్యాధులను నయం చేసినట్లు కూడా ప్రస్తావించారు. అలాగే ఒక మహిళకు చూపు లేదు, ఎన్ని ఆసుపత్రులు తిరిగినా కంటి చూపు రాలేదు, విదేశాలకు వెళ్ళిన ప్రయోజనం ఉండదని డాక్టర్లు చెప్పారు. అయితే తనకు కంటి చూపు ప్రసాదిస్తే షల్వా సమర్పించుకుంటానని సాయిని వేడుకుందామే. ఏడాదిలోపే ఆమెకు చూపు ప్రసాదించారు సాయినాథుడు. చిన్నతనం నుంచి కేవి గవాంకర్ బాబాను అమితంగా పూజించేవాడు. అయితే ఒక రోజు బాబాను బ్రతిమాలి ఫోటో తీసుకుంటానని కోరాడు. కానీ బాబా అంగీకరించలేదు. పదే పదే వేడుకోవడంతో తన పాదాలు మాత్రమే తీసుకోవాలని బాబా చెప్పారు. కానీ అతను బాబాను తీయడానికి ప్రయత్నించాడు. కానీ చివరకు బాబా రూపం ఫోటోలో కనిపించలేదు. తన భక్తులు 2 నియమాలు తప్పకుండా పాటించాలని ఎప్పుడూ చెబుతూ ఉండేవారు షిరిడి సాయి. శ్రద్ధ, సబూరి అన్న లక్షణాలు ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని సూచించారు. శ్రద్ధ అంటే విశ్వాసం, భక్తి, దీక్ష అని, సబూరి అంటే ఓర్పు, సాధన అని సందేశమిచ్చారు. అందరిపైన ప్రేమ కురిపించేవారు సాయి. మూగజీవులను కూడా ప్రేమతో చూసుకోవాలని సూచించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.